మనం ఈరోజు కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. శ్రీమద్ భాగవతం 3వ స్కందం 20వ అధ్యాయం. దీని పేరు వచ్చేసి మైత్రేయ ముని మరియు విదురుల మధ్య సంవాదం. సో మరి మనకు గుర్తుందనుకుంటాను, ఇదే జరుగుతుంది ముందు నుంచి. మరి సపరేట్గా మళ్ళీ ఇక్కడ అదే టైటిల్గా ఎందుకు పెట్టారంటే, మధ్యలో ఏం జరిగిందంటే వరాహలీల వచ్చేసింది. వరాహదేవుడి లీల మనము కొన్ని అధ్యాయాలు చర్చించుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు ఆ విదుర మైత్రేయ సంవాదంలో విదురు అడిగిన ప్రశ్నలకి మైత్రేయుడు సమాధానాలు ఇస్తూనే ఆ సృష్టి గురించి ముందు చెప్తున్నారు. అలా ప్రైమరీ క్రియేషన్, మొదటి సృష్టి భగవంతుడు చేసింది, తర్వాత రెండవ సృష్టి బ్రహ్మ చేసేది కూడా. అలా చెప్తుండగా మనువు ఒక సృష్టి జరిగింది. తర్వాత మనువుకి బ్రహ్మదేవుడు చెప్పాడు, మీరు ఇప్పుడు పాలించండి, మీ కార్యాన్ని నెరవేర్చండి అని. తర్వాత మనువు చూసి, అరే భూమి మునిగిపోయి ఉంది గర్భోదక సముద్రంలో, ఎక్కడి నుంచి నేను పాలించాలి, ఎలా పాలించాలి, మీరే ఏదైనా చేయండి, మీకే తెలుసు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తుండగా వరాదేవు ఆయన నాసికలోంచి బయటకు వచ్చి భూదేవిని రక్షించాడు, ఆ పృథ్వీని రక్షించడం. దాని తర్వాత ఇదంతా కూడా జరిగింది. హిరణ్యాక్షుడు రావడం, మళ్ళీ హిరణ్యాక్షుడు ఒక కథ, దాని గురించి మిగతా స్టోరీ అంతా చెప్పడం. దాని తర్వాత వరాహలీల ఇలా మొత్తం అయిపోయింది. సరే, వరాహలీల మొత్తం అయిపోయింది. మరి అక్కడ ఆపారు కదా మధ్యలో. మనువు వచ్చిన తర్వాత ఏం చేశారు, మరి ఆ విషయాలు ఇక్కడ కంటిన్యూ అవుతాయి అన్నమాట. సో మరి మళ్ళీ అక్కడికి మనం అక్కడ నుంచి కంటిన్యూ అవుతాను. మధ్యలో వరాహలీల వచ్చేసింది స్పెషల్గా. సో ఇప్పుడు ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే, మళ్ళీ ఈ వరాహలీల తర్వాత మళ్ళీ శౌనకాది ఋషులు మళ్ళీ సూత గోస్వామికి అడుగుతారు. మళ్ళీ కొంచెం గుణగానం చేస్తారు విదురుడి గురించి. అలాగే విదురుడు మళ్ళీ ఇంకా ఏం అడిగారు, మన మైత్రేయముని ఏం చెప్పారు, అసలు మనువు తర్వాత ఏం జరిగింది, ఆ మనువు నుంచి ఇంకా సృష్టి ఏమైనా మిగిలి ఉందా, ఇంకా దాన్ని ఒకసారి మళ్ళీ చూసి తర్వాత మళ్ళీ మనువు ఏం చేశాడు, ఇంకా తర్వాత ఏం జరిగింది, ఆ కథనం అంతా అడుగుతారు. సో అవన్నీ విషయాలు ఈ యొక్క అధ్యాయంలో వస్తాయి. తర్వాత ఇంకా మనువు ఏం చేశాడు అనే విషయాలన్నీ కూడా వచ్చే అధ్యాయం నుంచి ఉంటాయన్నమాట. ఓకే, సో ఈరోజు మనము మొదటి శ్లోకం నుంచి చర్చించుకుందాము, 8వ శ్లోకం వరకు. దానికన్నా ముందు మంగళాచరణ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యానామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనకి ఇక్కడ కరెంట్ పోయింది. చూద్దామంట, మనము స్టార్ట్ చేద్దాం. ఏమైనా డిఫికల్టీ వస్తే ట్రై చేద్దాం ఆల్టర్నేటివ్స్. సో మొదటి శ్లోకం నుంచి మనం ఆరంభిస్తున్నాం. ఈ మొదటి కొత్త అధ్యాయం 20వ అధ్యాయం నుంచి. శౌనక ఉవాచ మహీం ప్రతిష్టా మధ్యస్య సౌతే స్వయంభువో మనుః కాన్యన్వతిష్టద్వారాణి
మార్గయావర జన్మనాం. సో ఇప్పుడు శౌనక ఋషి మీకు గుర్తుందనుకుంటాను, నైమిషారణ్యంలో శౌనకాది ఋషులకే మన సూత గోస్వామి చెప్తున్నారు భాగవతం. సో అదే మనం ఇక్కడ చర్చించుకుంటాము. ఇప్పుడు శౌనకాది ఋషులు అంటే శౌనక ఋషి అందరి తరఫున అడుగుతున్నాడు. ఎవరిని? సూత గోస్వామిని. ఏమని అడుగుతున్నారు? సరే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మరి పృథ్వీ మళ్ళీ తన ఉండవలసిన స్థానంలో పునర్స్థాపించబడిన తర్వాత మరి స్వయంభూమను మనుషుల జాతి అందరికీ మార్గదర్శనం చేయడానికి, భగవద్ధామానికి వెళ్ళడానికి మరి ఆ మార్గదర్శనం ఎలా చేశారు, ఇంకా ఆయన చేసిన కార్యాలు ఏమిటి, అసలు ఏం జరిగిన తర్వాత అనే విషయాల గురించి ఇక్కడ అడుగుతున్నారన్నమాట. ఇంకా మనుషులు పుట్టలేదు, మనుష్య జన్మానం అంటే తర్వాత జన్మించే మనుషుల గురించి ఏదో ఇప్పుడు ఈయన పాలిస్తాడు కదా. సో ఈయన నుంచే కదా ఉత్పన్నమయ్యేది మొత్తం మనిషి జాతి. సో ఈయన మరి మనిషి జాతి కోసం మార్గదర్శనానికి ఏం చేశాడు చూడండి. స్వయంభూమును అలా బ్రహ్మదేవుడు తరఫున ఆయనే పాలిస్తాడు ఈ లోకాల్ని ముఖ్యంగా. సో స్వయంభూమను మొదటి మను. బ్రహ్మదేవుడి జీవితంలో ప్రతి రోజులో 14 మనువులు ఉంటారు. అందులో మొదటి మను స్వయంభూమను. ఇప్పుడు ప్రస్తుతం పాలించే మనువు పేరు ఆయన వచ్చే 7వ మను. స్వయంభూమను మొదటి మను. ఇప్పుడున్న మను వచ్చేసి వైవస్వత మను 7వ మను. సో ఒక మనువు 72 దివ్యయుగాలు పరిపాలిస్తారనమాట. ఒక దివ్యయుగం అంటే 4 యుగాలు కలుపుకొని. ఇప్పుడు మనం ఇది చాలాసార్లు ముందు కూడా చూసామనుకుంటాను. సో ఈ మొత్తం టైం స్కేల్ వచ్చేసి మనువు కాలం వచ్చేసి ఎన్ని రోజులు ఒక మనువు పరిపాలిస్తాడంటే 72 దివ్యయుగాలంటే 72 ఇంటూ 4,32,000 సంవత్సరాలు, అది కలియుగం, ఇంటూ 10. సో ఇది టోటల్ అన్నమాట మనువు యొక్క జీవనకాలం. సో కానీ మనువు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మనం అందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము? భగవంతుడిని విడిచిపెట్టి భోగించాలి, ఆనందించాలి, ఐశ్వర్యాల్ని కానీ రకరకాల ఇంద్రియ భోగాల్ని భోగించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం కనుక, భౌతిక ప్రపంచంలోకి వచ్చాం కనుక ఇప్పుడు మరి మనం అలా భౌతికంగా భోగించుకుంటూనే కూర్చుంటే ఇక్కడే ఉండిపోతాం. మరి ఎప్పుడు భగవద్ధామానికి వెళ్ళలేము. ఎప్పుడు ఈ కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, జన్మమృత్యు జరావ్యాధి నుంచి, క్లేశాల నుంచి, 3 క్లేశాల నుంచి బయటపడలేము అనమాట. అందుకనే మనువు ఏంటంటే ఆయన మన కోసం అనేసి కొన్ని రకమైన ఆదేశాలు, విధి విధానాలు ఇచ్చారనమాట. నియమాలు, నిబంధనలు పెట్టారనమాట. సరే మీరు ఇలా మీ ఇంద్రియాల్ని భోగించుకుంటూనే మెల్లిమెల్లిగా ఎలా మీరు ఈ ఆధ్యాత్మిక పథంలో కూడా ప్రగతి సాధించి భగవద్ధామానికి వెళ్ళగలరు అది. సో అదనమాట. అందుకనే మనము అర్థం చేసుకోవాలన్నమాట. మను ఎంత గొప్పవాడు, ఆయన మన కోసం ఎందుకు ఇవన్నీ నియమాలు శాస్త్రాల్లో ఇచ్చారు. సో మను సంహిత అందులో అన్నీ కూడా అది లా బుక్ అంటారు, ప్రభుపాల్ ద్వారా రాశారు. హ్యూమన్ కైండ్, మనుషులకు అదొక లా పుస్తకం అన్నమాట. అందులో అన్నీ ఇస్తారు, ఎలా నియమాలు పాటించాలి, ఎవరు ఏం పాటించాలి, ఏది పాపం ఏది పుణ్యం, ఎవరు ఏది చేస్తే ఎలా శిక్ష లభిస్తుంది, ఏం లాభం వస్తుంది, ఏం చేస్తే ఏం లాభం వస్తుంది, అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఎలా మనము జీవన విధానాన్ని జీవిస్తే మనకు ఉత్తమం అనే విషయాన్ని కూడా అక్కడ వర్ణిస్తారనమాట. కానీ కొంతమందికి అది నచ్చదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజలకి కలియుగంలో ఏంటంటే వాళ్ళకి ఏ నియమాలు అవసరం లేదు. వాళ్ళకి ఎలా పడితే అలా ఇంద్రియాలని భోగించడానికి కావాలి కనుక వాళ్ళు అటువంటి వారు ఏంటంటే ఇలాంటి పుస్తకాలు, మను సంహిత కానీ ఇలాంటి శాస్త్రాలు, వైదిక శాస్త్రాలు అన్నింటినీ కూడా తగలబెట్టేస్తూ ఉంటారనమాట. సో ఎందుకంటే మామూలు సాధారణ ప్రజలకి ఏం తెలియదు కనుక వాళ్ళు అలా చూస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారు. వాళ్ళు తగలబెడుతూ ఉంటే వాళ్ళు చెప్పిన విషయాలే వినేస్తూ ఉంటారు. పాపం సాధారణ ప్రజలు, వాళ్ళకి తెలియదు కదా. ఇలా కొంతమంది అలా మను సంహిత పనికిరాని పుస్తకం, అవుట్డేటెడ్ పుస్తకం, అందులో అన్ని తప్పులు ఇచ్చారు. నీకు బాగా మనువు కానీ నీకు బాగా తెలివి ఉంది, నీకు బాగా తెలుసు, నువ్వు చెప్పేది మేము వినాలి. పాపం సాధారణ మనుషులు మూర్ఖులు కనుక వాళ్ళు వినేస్తారు. అలా పేపర్లలో, న్యూస్లో అవన్నీ వినేసి ఆ మను సంహిత అంటే చెడు పుస్తకం, పనికిరాని పుస్తకం, అలా అన్ని తప్పులే చెప్పారు. నువ్వు చదివావా? చదవలేదు. ఎక్కడి నుంచి తెలిసింది నీకు? టీవీలోంచి విన్నాను. టీవీ న్యూస్లో చెప్పేవన్నీ ఎన్నో అబద్ధాలే ఉంటాయి. టీవీలో, న్యూస్ పేపర్లో అన్నీ అమ్ముడుపోయినవి. అంటే డబ్బులు నువ్వు ఏది ఇస్తే వాడు అది చెప్పేస్తాడు. టీవీ వాడు, న్యూస్ పేపర్ వాడికి నువ్వు డబ్బులు పారేసినావు అంటే ముఖం మీద
వాడు ఏది రాయమంటే న్యూస్ పేపర్లో రాస్తాడు, ఏ చెప్పమంటే చెప్తాడు. చాలామంది అలాంటి న్యూస్ పేపర్లో అలాంటి న్యూస్ ఛానళ్ళు ఉన్నాయి. సో మీరు అందరికి సాధారణ ప్రజలకు తెలియదు అనమాట. టీవీలో న్యూస్లో చెప్పిందంతా కరెక్టే, న్యూస్ పేపర్లో చదివిందంతా కరెక్టే, శాస్త్రాల్లో చదివింది మాత్రం తప్పు, స్కూల్లో పుస్తకాల్లో కాలేజ్ పుస్తకాల్లో చదివిందంతా కరెక్టే, శాస్త్రాల్లో చెప్పిందంతా మూఢనమ్మకాలు, శాస్త్రాల్లో చెప్పిందంతా పనికిరాని అలా అనుకుంటారు. అది మూర్ఖత్వం ఈరోజు ప్రజల్లో. కానీ మనకు తెలవాలన్నమాట. మీరు ఆ జగత్తులోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి అయినా అదొక ఇండస్ట్రీ, అదొక బిజినెస్ అనమాట. సో అందులో పుస్తకాలు కానీ సిలబస్ కానీ అంతా ఒక సైంటిస్టులు కూడా వాళ్ళు ఎటువంటి పరిశోధనలు చేస్తాడు అందులో కూడా డబ్బులు ఉంటాయన్నమాట. వాడు డబ్బులు ఇస్తాడు, ఇలా పరిశోధన చేయి, ఇలా లాభం వచ్చేటట్టుగా. సో వాడు అలా పరిశోధన చేసి అలా రిజల్ట్ తీసుకొస్తాడు. సో ఇవన్నీ చాలా, ఇందులో అన్నీ కల్తీ, ఇంకా చాలా గందరగోళం ఉంటాయన్నమాట. ఇవన్నీ అమాయక ప్రజలకి ఏం అర్థం కాదు. సాధారణ ప్రజలు అన్నీ నమ్మేస్తుంటారు. సైంటిస్టులు చెప్పినవే కరెక్టు, పుస్తకాల్లో ఈ 4 లోపాలు, కామక్రోధ, అన్ని అనర్థాలతో కూడిన మనుషులు చెప్పిన విషయాలు నమ్మేస్తూ ఉంటారు. భగవంతుడు ఇచ్చిన వాక్యాలని నమ్మరన్నమాట. అది మూర్ఖత్వం ఈరోజు కలియుగంలో ప్రజల యొక్క మూర్ఖత్వం. సో అందుకనే మరి మనము శాస్త్రాల నుంచి, సాధువుల నుంచి వినాలి అనే విషయాన్ని ఈరోజు అర్థం చేసుకుంటాం. మనం ఎంత ముఖ్యమనేది కూడా చూస్తాం. క్షట్టమహాభాగవత కృష్ణస్యైకాన్నిక్తిక సుహృత్ యస్తత్యాజగ్రజం కృష్ణే సాపత్యన్నగవానితి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే, శౌనక ఋషి విదురుడి గురించి మళ్ళీ, ఎందుకంటే విదురుడి మైత్రేయ సంవాదం నుంచి ఇదంతా వచ్చింది వరహలీల కనుక మళ్ళీ అక్కడి నుంచి చెప్తారన్నమాట. విదురుడు ఎంతో గొప్ప మహాన్ భక్తుడు, భగవంతుడు కృష్ణుడి యొక్క మిత్రుడు, శ్రేయోభిలాషి, ఇంకా ఆయన ఎంతో మంచి భక్తుడు ఆయనకి. అందుకనే అతను ఈ యొక్క ధృతరాష్ట్రుడు ఇంకా ఆయన పుత్రులైన దుర్యోధనులు, దుశ్శాసనులు వీళ్ళందరి యొక్క సాంగత్యాన్ని వదిలేసి తీర్థయాత్రలకని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అది వదిలేశారు, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ ధృతరాష్ట్రుడు, దుర్యోధనులు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి విపరీతంగా వ్యతిరేకంగా, ఆయన సూచనలకు వ్యతిరేకంగా కార్యాలు, పనులు చేయడం అయితే చేస్తున్నారు. అసలు ఎందుకు వదిలి వెళ్ళిపోవచ్చు, ఎలా జరిగిందని, అపమానం జరిగిందనే విషయం మనం చూసాం. కానీ అపమానం ఎందుకు జరిగింది? విదురుడిని ఎందుకు అవమానించాడు దుర్యోధనుడు? విదురుడు ఇదే చెప్పాడు, అరే కృష్ణుడు చెప్పింది విను, కృష్ణుడు శాంతిదూత వచ్చాడు, మిమ్మల్ని యుద్ధం చేయొద్దని చెప్తున్నాడు, కలిసి ఉండమని చెప్తున్నారు. సో మీరు వినండి కృష్ణుడి వాక్యాలు. కృష్ణుడు ధర్మాన్ని, పిత ఇంకా పాండవులందరూ ధర్మాన్ని పాటిస్తున్నారు, వాళ్ళతో కలిసి ఉండాలి మనము, వాళ్ళు చెప్పేది కరెక్టే. సో మీరు ఇలా వాళ్ళ రాజ్యాన్ని ఇలా అధర్మపూర్వకంగా మీరు తీసుకోకూడదు, అది ఇది అని చెప్పేసరికి అందుకనే దుర్యోధనుడు ఆయన అవమానించాడు. ధృతరాష్ట్రుడు దాన్ని కూడా స్వీకరించాడు. అవును మంచి పని చేశావు దుర్యోధన అంటుంటే ఆయనకే సపోర్ట్ చేశారు. సో అందుకనే ఇలాంటి స్థలంలో ఎక్కడైతే కృష్ణుడి భక్తుల్ని అవమానిస్తారో జనాలు, అపమానిస్తారో అటువంటి ప్రదేశంలో ఉండకూడదు అనే విషయాన్ని మనకు విదురుడు నేర్పిస్తున్నాడు అనమాట. సో అలా ఎక్కడైనా మీకు కనిపిస్తే అలా కృష్ణుడి భక్తుల్ని అవమానిస్తూ ఉంటే మనం సహిస్తూ కూర్చోవద్దనమాట. కూర్చొని అక్కడ తమాషా చూడడం, వాళ్ళతో పాటు మనం కూడా చప్పట్లు కొట్టడం, అక్కడ ఆ పనులు చేయకూడదు అనమాట. మనకి దమ్ముంటే ఖండించగలిగితే దాన్ని ఖండించాలి, లేకపోతే అక్కడి నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది శాస్త్రంలో కూడా చెప్తారనమాట, ఇది అపరాధం. అక్కడ మీరు ఎవరైనా అలా బయట వాళ్ళు ఎవరైనా కృష్ణుడిని నిందిస్తున్నారనుకోండి, మీరు వాళ్ళని ఖండించండి, మీరు తప్పు చెప్తున్నారు, మీరు రుజువు చేసి చూపించండి మనది ఎలా కరెక్ట్. లేకపోతే అక్కడ నుంచి వదిలి వెళ్ళిపోండి ఆ ప్లేస్ని, ఆ ప్రదేశాన్ని. అక్కడ ఉండి విని వాళ్ళని ఎంకరేజ్ చేయడం, లేకపోతే మీరు అక్కడ ఉన్నా కానీ మీరు కలుషితం అయిపోతారనమాట. అందుకనే ఈ విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ అందుకే ప్రభుపాద వారు ఇంకో విషయం కూడా అదే రాస్తున్నారు. ఈ ధృతరాష్ట్ర పుత్రులు వీళ్ళందరూ కూడా కృష్ణుడికి వ్యతిరేకంగా వ్యవహరించడం కారణంగానే అధర్మంగా వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. అగవాన్ అంటే అది దాని శబ్దానికి అర్థం ఇదే అని చెప్తున్నారు. ద్వైపాయనాదనవరో మహిత్వేతస్య జహజః సర్వాత్మనాశ్రితః కృష్ణం తత్పరాం శాప్యనువ్రతః. సో విదుర వేదవ్యాసుడి యొక్క పుత్రుడు, అవునా? అందుకే ఆయన వేదవ్యాసుడితో సమానంగా ఆయన కూడా కృష్ణ భక్తుడు, ఏం తక్కువ కాదు ఆయన కూడా. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే వేదవ్యాసుడు ఎలా మహాభక్తుడు, భగవంతుడు శక్తావేశ అవుతారు, అలాగే విదురుడు కూడా భగవంతుడు ఒక మహాభక్తుడు. అలాగే ఆయన కృష్ణుడిని, ఆయన పాదపద్మాల్ని సంపూర్ణంగా ఆశ్రితం,
సంపూర్ణంగా శరణాగతిని స్వీకరించాడు. అలాగే కృష్ణుడికి ప్రియమైన భక్తులను కూడా ఆయనకు ప్రియం. మనకి విదురుడి యొక్క చరిత్ర, జీవన రహస్యం అన్నీ కూడా మనం సపరేట్గా ముందే చర్చించుకున్నాం విస్తృతంగా. అందుకే దాంట్లోకి ఇంకా వెళ్ళాం. మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. కిం అన్వ ప్రచ్చన్ మైత్రేయం విరజాస్తీర్థ సేవయా ఉపగమ్య కుశావర్త ఆసీనం తత్వ విత్తమా. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే ఫస్ట్ విరజాస్ తీర్థ సేవయ అంటే తీర్థ స్థలాల్ని దర్శించుకోవడానికి వెళ్ళిపోయాడు అనమాట విదురుడు. అవునా? వాళ్ళ సాంగత్యాన్ని వదిలేసిన తర్వాత వెంటనే విదురుడు ఏం చేశాడు, వీళ్ళ సాంగత్యం వలన నాకు ఎంతో కలుషితం అయిపోయాను నేను. విదురుడు శుద్ధ భక్తుడు, కానీ ఆయన అనుకుంది ఏంటంటే వీళ్ళ యొక్క సాంగత్యం వల్ల నేను కలుషితం అయిపోయాను, సో నేను శుద్ధం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఆయన అలా మొత్తం తీర్థస్థలాలకి దర్శించుకోవడానికి వెళ్తాడు. తద్వారా ఆయన మొత్తం పవిత్రంగా శుద్ధమైపోయాడు. తీర్థస్థలాన్ని దర్శించుకుని అన్ని తీర్థస్థలాన్ని దర్శించుకుంటూ ఎక్కడ చేరుకున్నాడు? కుషావర్త అంటే హరిద్వార్ అనే కుషావర్త అంటారు. సో అక్కడ చేరుకున్నాడు. అక్కడ చేరుకొని దాని తర్వాత అక్కడ ఆసీనం తత్వవిత్తమం. సో అక్కడ చేరుకున్న తర్వాత అక్కడ నుంచి ఆయన అక్కడ తత్వవిత్తమం, అక్కడ ఉన్న తత్వజ్ఞాని, తత్వాల గురించి తెలిసిన అతను మైత్రేయుని ఏమని అడిగాడు అని ఇక్కడ శౌనక ఋషులు అడుగుతున్నారు. ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు విదురుడు అడిగాడు, దానికి మైత్రేయుని సమాధానాలు ఇస్తూ వచ్చాడు. మరి ఇప్పుడు ఇంకా ఏం అడిగాడు విదురుడు? దీని తర్వాత ఈ వరాహలీల విన్న తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని అడుగుతున్నారు బేసికలీ. సో ఇక్కడ మనకి తీర్థయాత్రల గురించి వస్తుందన్నమాట. కొన్ని విషయాలు చెప్తారు మనకి ప్రభుపాల ద్వారా. సో తీర్థయాత్రలు ఇలా దర్శించుకునే భాగ్యం భారతదేశంలో పుట్టిన వాళ్ళకి ఉందన్నమాట. ఎందుకంటే భారతదేశంలో చాలా తీర్థయాత్రలు ఉన్నాయి, తీర్థస్థలాలు ఉన్నాయి. సో మీరు అన్ని తీర్థస్థలాలుగా తీర్థయాత్ర చేసుకోవచ్చు. తద్వారా మనము శుద్ధమవుతాం, మన చేతన శుద్ధమవుతుంది. సో ఇలాంటి ఎన్నో తీర్థయాత్రల్లో కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ఇక్కడ కొన్ని వందల కొద్ది తీర్థస్థలాలు ఉన్నాయి. ప్రయాగ్, హరిద్వార్, బృందావన, రామేశ్వరం, అవునా, ద్వారకా, మథుర, జగన్నాథ్పురి, బద్రీనాథ్, ఇలా దక్షిణ భారతంలో, ఉత్తర భారతంలో అన్ని దిక్కులా కూడా ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయి. సో ప్రభుపాల్ వారు అన్నారు, మీరు ఒకసారి బృందావనం వెళ్ళారనుకోండి, తీర్థస్థలంలో ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ బృందావనం వెళ్తే అక్కడ ఎప్పుడైనా సరే మీరు అన్ని చోట్ల భగవంతుడు, కృష్ణుడు, రాధాకృష్ణ మందిరాలు ఉంటాయి. ప్రతి దగ్గర భగవంతుడు నామం, కీర్తన, భజన జరుగుతూ ఉంటుంది. ప్రతి దగ్గర ప్రసాదం లభ్యమవుతుంది. ప్రతి దగ్గర దర్శనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి దగ్గర మీరు ఎవరిని పలకరించినా జయ రాధే, జయ శ్రీకృష్ణ అంటారు. సో ఈ విధంగా మీరు ఎలాగైనా నలువైపుల నుంచి మీకు ఆ భగవంతుడి యొక్క నామరూప గుణ లీల మహిమలన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ లీలా స్థలాలు అన్నీ అక్కడ ఈజీగా గుర్తు చేసుకోవచ్చు. భగవంతుడు ఇక్కడ ఈ లీల చేశాడు, ఇక్కడ ఈ లీల. సో బేసికలీ ఏంటంటే అక్కడ భగవంతుడి స్మరణలో మనం ఎంతో ఫాస్ట్గా శుద్ధంగా అవ్వచ్చు అనమాట. మనం ఇంట్లో కూర్చొని, లేకపోతే సిటీలో కూర్చొని, కంపెనీలో కానీ, స్కూల్లో కానీ, జాబ్లో కానీ, అక్కడ నుంచి భగవంతుడిని ఆరాధించుకోవడం, గుర్తు చేసుకోవడం, స్మరించుకోవడం అనేది కొంచెం డిఫికల్ట్, కొంచెం కఠినం కావచ్చు. కానీ ఇక్కడ ఈజీ అయిపోతుంది అనమాట. అందుకనే ఈ భౌతిక వర్ణాశ్రమ సిస్టంలో కూడా, భౌతిక మన జీవితంలో ముఖ్యంగా ఎవరైతే గృహస్థాశ్రమంలో ఉన్నారో వాళ్ళు వానప్రస్థ ఆశ్రమాన్ని ఎప్పుడైతే స్వీకరిస్తారో, అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పిల్లలందరూ పెద్దగా అయిపోయి, పెళ్ళి అయిపోయి, సెటిల్ అయిపోయారు. ఇంకా వాళ్ళు చూసుకుంటారు ఇల్లుని. సో వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకుంటారు. ఇంకా వాళ్ళ బాధ్యతలు అయిపోయిన తర్వాత, సో అలాంటి వారు ఆల్రెడీ 50 years ప్లస్ అయిపోయిన వాళ్ళు వానప్రస్థ ఆశ్రమాన్ని తీసుకోవాలి. వానప్రస్థ ఆశ్రమం అంటే ముఖ్యంగా ఏంటంటే తీర్థస్థలాల్ని అలా దర్శించుకొని శుద్ధమైపోవాలి. ఇంకా మన భౌతిక బంధనాలన్నీ తగ్గించుకొని ఇప్పుడు తీర్థస్థలాల్ని దర్శించుకొని మనం శుద్ధం అవ్వాలి. సో అది వానప్రస్థులు చేయాల్సిన ఒక ముఖ్యమైన కార్యం అన్నమాట. సో ఈ విధంగా మరి తీర్థస్థలాలకి వెళ్ళడము అంటే అక్కడ వెళ్ళి ఓన్లీ స్నానం చేసి రావడము, తిరిగేసి రావడము, సైట్ సీన్ చూసుకొని రావడం కాదనమాట. అక్కడ ఎలాగైతే విదురుడు, మైత్రేయుడు వంటి గొప్ప భక్తుడి దగ్గర నుంచి ఇలా ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారో, అలాగే మనం కూడా ఎవరైనా సరే తీర్థస్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సాధువుల నుంచి మనము, శుద్ధమైన భక్తుల నుంచి మనము వాళ్ళ ముఖాల నుంచి హరికథ, భగవంతుడి విషయాలు, భగవంతుడి గురించి చర్చించుకోవడం, తెలుసుకోవడం, ఆదేశాలు తీసుకోవడం, ఇవన్నీ చేసుకోవాలన్నమాట. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, వినాలన్నమాట. అక్కడికి హరికథ వినాలి అక్కడికి వెళ్ళి.
సో అలా కాకుండా ఓన్లీ అలా సైట్ సీయింగ్ కోసం వెళ్ళేసి తిరిగేసి కొంతమంది ఉంటారు, వాళ్ళు అలా సైట్ సీయింగ్ కోసం వెళ్తూ ఉంటారనమాట. తిరగడానికి బాగుందా ప్లేసు, సరే అక్కడ ఉండడానికి తినడానికి బాగుందా, సరే వెదర్ బాగుంటుందా, ఓకే, సరే తిరిగేసి వస్తారనమాట. వాళ్ళు అనుకుంటారు మేము కూడా వెళ్ళాము తీర్థస్థలానికి అని. కొన్ని అలాంటివి కాదనమాట. సో మన ఒక ఆచార్యులు ఉంటారు, నరోత్తమ్ దాస్ ఠాకూర్, గొప్ప ఆచార్యులు. ఆయన రాస్తారనమాట, చెప్తారనమాట, ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ కలియుగ ఈ పరిస్థితుల్లో ఇలాంటి తీర్థస్థలాలకి వెళ్ళడం అవసరం లేదు దీనికన్నా. ఎందుకంటే ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయాయి తీర్థస్థలాలు పరిస్థితులు అక్కడ. సో అక్కడికి వెళ్తే ఏమైనా తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు జనాలు, తప్పుడు విషయాలు తప్పుడు జనాల్ని కూడా చూడవచ్చు. అందుకనే దానికన్నా మంచిది ఏంటంటే ఎక్కడుంటే అక్కడే కూర్చొని భగవంతుణ్ణి గోవిందుణ్ణి స్మరించుకోవడం బెస్ట్ అని, దాని ద్వారా కూడా శుద్ధమైపోవచ్చు అని. కానీ ప్రభుపాల ద్వారా రాస్తారు. ఇలా కొంతమంది అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం తెలివి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రభుపాదుల బుక్లు ఏంటి, మేము పెద్ద పెద్ద ఆచార్యుల పుస్తకాలు కూడా చదివేస్తామని. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడప్పుడు ఇలా ఆచార్యుల పుస్తకాలు చదువుతారు ఏ మార్గదర్శనం లేకుండా, ప్రభుపాద పుస్తకాలు సరిగ్గా చదవరు. అప్పుడు వాళ్ళు ఇలా చూసి నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటున్నారు తీర్థయాత్రకు వెళ్ళొద్దంట, మన ఆచార్యులు ఒకే దగ్గర కూర్చొని గోవిందుని స్మరించుకోవాలంట, అంతే కదా. మరి తీర్థస్థలాలకు వెళ్తారండి ఇస్కాన్ వాళ్ళు, ప్రభుపాల ద్వారా యాత్ర తీసుకెళ్లారండి. వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటా, సరిగ్గా వీళ్ళు సరిగ్గా పాటించట్లేదు నరోత్తమ్ దాస్ ఠాకూర్ మన ఆచార్యుల్ని, నేను పాటిస్తాను అని ఒక్కొక్కసారి కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోరనమాట. అందుకని ప్రభుపాల ద్వారా అన్నారు, ముందు సరిగ్గా నా పుస్తకాలు చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత మీరు ఆచార్యుల పుస్తకాలు చదవచ్చు. సో మనకేంటంటే మన కరెంట్ ఆచార్య, మనం ఆచార్యుల ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. వాళ్ళు ఇప్పుడు నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏ ఉద్దేశంతో అన్నారు, ఎందుకంటే అక్కడ మీరు వెళ్తే అక్కడ ఇప్పుడు వాతావరణం అంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఎంతోమంది డొంగి సాధువులు ఉంటారు, సాధు వేషాలు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారే చాలామంది వస్తున్నారు, ఇక్కడ మార్కెట్ బాగుంది, సిటీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి, మనం సాధు వేషం వేసుకొని కూర్చుంటే ఇక్కడికి వచ్చేస్తారు మన దగ్గర, మనం వాళ్ళ దగ్గర నుంచి మంచిగా డబ్బులు ఆగవచ్చు, లేకపోతే ఇంకా రకరకాల అన్నీ ఉన్నాయిలే తప్పుడు పనులు అన్నీ చేయొచ్చు, వాళ్ళతో పాటు చేయించవచ్చు అని వాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు, తిష్టేసుకొని కూర్చుంటారు అన్నమాట. కానీ చాలామంది సిటీ నుంచి వెళ్తారు, అయ్యో బాబాజీ స్వామీజీ అని వెళ్తారు, అతను ఏదో ఒకటి చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి డబ్బులు లాగడం ఏదో ఒకటి చేస్తుంటారు అనమాట. సో అందుకనే అలాంటి వాళ్ళందరూ ఉంటారు, జాగ్రత్త అని ప్రభుపాల వారు ఇక్కడ రాశారు, నేను చెప్పడం కాదు. దేర్ ఆర్ మెనీ సూడో ట్రాన్స్డెంటలిస్ట్స్ ఈవెన్ ఎట్ ద ప్లేసెస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. చాలామంది సహజీయాస్ ఉంటారు. సో వాళ్ళు చూస్తే మీరు ఒక్కొక్కసారి చూస్తారు, అలా కొంచెం సాధువులు ఉంటారు తీర్థస్థలాలు, వాళ్ళు బీడి తాగుతున్నారు, లేకపోతే ఇలాంటి అవైధ స్త్రీ సంఘం చేస్తున్నారు, మీరు చూసి షాక్ అయిపోవచ్చు, అదేంటి ఇదేంటి తీర్థస్థలమా, ఇటువంటి ప్లేస్కి రావడం అవసరమా అని కూడా మీకు వ్యతిరేక భావన కూడా రావచ్చు. లేకపోతే అటువంటి వాళ్ళని కలిసి మీరు మోసపోవచ్చు కూడా నమ్మి. అందుకనే ఇక్కడ మనకి ఏంటంటే మన నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్పారు వద్దని, కానీ ప్రభుపాల్ వారు చెప్పింది ఏంటంటే కరెక్టే. అలా నరోత్తమ్ దాస్ ఠాకూర్ చెప్పినట్టుగా మనం ఒకే చోట కూర్చొని ఎక్కడున్నా అక్కడ, ఇంట్లో కానీ బిజినెస్ కానీ కంపెనీలో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడైనా సరే మీరు భగవంతుడిని స్మరించుకొని ఎప్పుడు ఉండగలిగితే చాలా గొప్ప. అది చాలా అడ్వాన్స్ స్టేజ్. ఏ పరిస్థితుల్లో అయినా కానీ అలా మీరు ఉన్న పరిస్థితుల్లో ప్రతి పరిస్థితుల్లో ఎల్లప్పుడూ ఎక్కడా వెళ్లకుండా ఒకే చోట కూర్చొని ఒకే దగ్గర కూర్చొని భగవంతుడిని నిరంతరం స్మరించుకుంటూ ఉండడం అనేది చాలా అడ్వాన్స్ స్టేజు. అంత స్థాయిలో సాధారణ మనుషులు లేరు. అందుకని సాధారణ మనుషులకి తీర్థయాత్రలు చేస్తే చాలా లాభం అవుతుంది. కనుక తప్పకుండా ప్రయాగ్, మథుర, బృందావన్, హరిద్వార్లో అన్ని తీర్థయాత్రలు చేయాల్సిందే. కానీ జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే మరి సరైన వ్యక్తి నుంచి మనం హరికథ వినాలి. అక్కడ వెళ్తే తత్వవిత్ అంటే ఎవరైతే భగవంతుడిని సరిగ్గా తెలుసో, అర్థం చేసుకున్నారో, వాళ్ళు సాక్షాత్కారం అయిందో, వాళ్ళు పాటిస్తున్నారు జీవితాన్ని, అలాంటి వాళ్ళు. సో అందుకే మనం చూస్తాము మన ఆచార్యులు తీర్థస్థలాలకి వెళ్ళాలి, అక్కడ వెళ్ళినా అక్కడ ఉన్న డొంగి సాధువుల వల్లో పడకూడదు అనమాట. పడకుండా ఉండాలి అంటే మరి మనకి ఎలా అండి, మనకి ఎలా తెలుస్తుంది ఎవరు అసలైన సాధువు, అసలైన డొంగి సాధువు, అసలైన సాధువు అంటే అది మరి ఒకటి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎవరైతే సిన్సియర్ ఉంటారో, శుద్ధమైన వాళ్ళు ఉంటారో, శుద్ధమైన చేతన, శుద్ధమైన మనసుతో, శుద్ధమైన భక్తి చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటారో అలాంటి వాళ్ళకి కూడా భగవంతుడు అలాగే మార్గదర్శనం చేస్తాడు. ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు, కృష్ణ హెల్ప్స్ ఎ సిన్సియర్ పర్సన్. ఎందుకంటే కృష్ణ పరమాత్మ రూపంలో ఉంటాడు కదా. గురు కృష్ణ ప్రసాదే, కృష్ణుడి గురువు మనకు లభించారు. ఎవరైనా మంచి గురువు అంటే అది కృష్ణుడి యొక్క ప్రసాదం మనకు, అంటే కృష్ణుడి యొక్క కృప ఉంటేనే మనకు సరైన గురువు లభిస్తాడు. సో అది ఎప్పుడు లభిస్తుందంటే మనం మన హృదయంలో సరైన ఇచ్ఛ, సరైన కోరిక, సరైన
శుద్ధమైన చేతన ఉంటే అప్పుడు మనకు శుద్ధ భక్తి చేసుకోవాలంటే అప్పుడు సరైన గురువు మనకు కృష్ణుడు మార్గదర్శనం చేస్తాడు. అలాగే ఏదో మనం గురువు దగ్గరికి వెళ్తాం, లేకపోతే గురువు మన దగ్గరకు వస్తాడు. బేసికలీ అంటే గురువుతో మనకి కలయిక జరుగుతుంది, ఆయన దగ్గర నుంచి మనం వినగలుగుతాం, ఇదన్నమాట. సో ఒకవేళ అలా ఇప్పుడు అంత శుద్ధతో ఎవరున్నారు, ఉన్నామా లేదా మనకే తెలియదు. సో అలాంటప్పుడు సేఫ్ ఏంటంటే, అందుకే మనకి ఈజీగా చేయడానికి మన ఆచార్యం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రభుపాదుల వారిని కానీ, ఆయన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కానీ. సో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేశారు, ఆయన స్వయంగా అందరు భక్తులందరినీ యాత్ర తీసుకుని వెళ్ళేవారు. వందలాది మంది భక్తుల్ని ఇక్కడంతా కూడా నవదీప్ మండల్ పరిక్రమ మొత్తం చేశారు ఆయన. తర్వాత బృందావన్కి వెళ్ళి బృందావన పరిక్రమ కూడా చేశారు. ఆ బృందావన పరిక్రమలో కూడా ప్రభుపాద్ వెళ్ళి ఒకసారి ఆయనతో మాట్లాడారు, మనం చర్చించుకున్నాం లీలామృతంలో. తర్వాత ప్రభుపాద్ వారు కూడా అమెరికాకి వెళ్ళి ప్రచారం చేసిన తర్వాత కూడా మనం చర్చించుకుంటాం లీలామృతంలో. తర్వాత ఆయన అమెరికా నుంచి భక్తుల్ని ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ బృందావనం దర్శనం చేపిస్తారు, బృందావనం గురించి చెప్తారు, హరికథ చేస్తారు, అన్నీ స్వయంగా ఆయన యాత్ర చేస్తారు. సో ఈ విధంగా మన ఆచార్యులు మనకి ప్రభుపాద్ వారు నేర్పించింది, ఆయన గురు మహారాజ్ భక్తి సంస్కృతిగా నేర్పించింది ఏంటంటే, ఇలా ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, సన్యాసులు ఉన్నారో, శుద్ధ భక్తులు కానీ సీనియర్ డివోటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రచారకులు. ఎలా చేయొచ్చు అంటే, అలా సాధారణ వ్యక్తులందరినీ కూడా వెళ్ళేసి మీరు తీర్థస్థలాలు దర్శించుకోకండి, ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం, లేకపోతే మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగి రండి, రెండు కాకుండా వాళ్ళే యాత్రకు తీసుకొని వెళ్తుంటారు అనమాట. అలా ప్రభుపాద్ వారు స్వయంగా యాత్రలు తీసుకెళ్లారు భక్తి సంస్కృతి. తద్వారా ఏంటంటే అందరికీ సరైన జ్ఞానం దొరుకుతుంది, ఇంకా తప్పుడు సమాచారం లేకపోతే ఎలాంటి డోంగి బాబాలు డోంగి సాధువుల దగ్గర వాళ్ళు పడకుండా ఉంటారనమాట, రక్షణ కూడా కలుగుతుంది అదనమాట. ఎందుకంటే కలియుగంలో కదా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో నెక్స్ట్, తయో సంవాదతో సూత ప్రవృత్తా హ్యమలాకతా ఆపో గంగా ఇవాగగ్నిర్ హరే పాదాంబుజాశ్రయా. తో శౌనకముని ఏమంటున్నారంటే ఇక్కడ, సో విదుర మైత్రి యొక్క సంవాదం గురించి అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే విదుర మైత్రేయ సంవాదం మధ్యలో ఎన్నో 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 భగవంతుడి లీలల గురించి చర్చ జరిగే ఉంటుంది. సో అందుకనే ఆ లీలలు, భగవంతుడి లీలలు వినడం, హరికథ వినడం ఎలాంటిదంటే గంగలో స్నానం చేయడంతో సమానం. ఎందుకంటే ఆ హరికథ వినడం ద్వారా అన్ని పాపాల నుంచి మనం ముక్తులం అవ్వగలము, అంతే కదా. గంగలో స్నానం చేయడం వల్ల మనం పాపాల నుంచి ఎలా ముక్తులం అవ్వగలం అనేది ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాము. ఎందుకంటే గంగ భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి ప్రవహిస్తుంది కనుక అది అందరినీ పవిత్రం చేయగలదు, అందరినీ శుద్ధం పరచగలదు. అందుకే ఎవరైనా గంగలో స్నానం చేస్తే శుద్ధం అయిపోతారు. అది భగవంతుడి పాద పద్మాల యొక్క పవర్ అన్నమాట. అలాగే భగవద్గీత భగవంతుడి ముఖం నుంచి వచ్చింది. భాగవతం భగవంతుడి యొక్క లీలలు, భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క నామం గురించి వర్ణించబడింది. సో భగవంతుడి లీల, రూప, నామం, వాక్యాలు ఇవన్నీ కూడా మహిమ అన్నీ కూడా అభిన్నం అన్నమాట. భగవంతుడు ఆధ్యాత్మిక స్థలంలో అన్నీ అభిన్నం, అన్నిటికీ అదే శక్తి ఉంటుంది, అన్నిటికీ మిమ్మల్ని శుద్ధపరిచే శక్తి ఉంటుంది. అందుకని హరికథకు కూడా సంపూర్ణంగా మిమ్మల్ని ప్రతి ఒక్కరిని శుద్ధపరిచే శక్తి ఉందన్నమాట, మనందరినీ. అందుకనే ఇక్కడ ఆ విషయం తెలిసే ఇక్కడ శౌనకాది ఋషులు అడుగుతున్నారు నైమిషరణంలో, వాళ్ళిద్దరి సంవాదం ఇంకా చెప్పండి. తాన కీర్తయ భద్రం తే కీర్తయోధార కర్మణ రసజ్ఞాకోను తృప్యేత హరిలీలామృతం పిబన్. అంటే సూత గోస్వామి అంటున్నారన్నమాట, మీకు అంత భద్రం మంగళం కాక మీకు అన్నీ, దయచేసి మీరు భగవంతుడి లీలల గురించి చెప్పండి మాకు. ఎందుకంటే ఏదో మీరు కొన్ని లీలలు చెప్పేసారు అయిపోయింది మేము సంతృప్తి చెందా అనుకుంటున్నారా? ఏ భక్తుడైనా సరే భగవంతుడి లీలలు ఎన్ని విన్నా కానీ ఎలా సంతృప్తి చెందగలుగుతాడు అంటే, ఎవరైనా భక్తుడు భగవంతుడు ఎన్ని లీలలు విన్నా ఎప్పటికీ సంతృప్తి చెందరు, ఇంకా 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 వినాలనే అనిపిస్తుంది అని చెప్తున్నారనమాట. అందుకే మాకు కూడా వినాలనిపిస్తుందని. ఇంకా ప్రభుపాదుల వారు రాస్తారు తాత్పర్యంలో ఉదాహరణ. సో ఒక వ్యక్తి అలా ఎవరైతే భగవంతుడి గురించి భక్తి చేసుకొని మంచి మార్గంగా సాక్షాత్కారాన్ని అనుభవిస్తున్నాడో, అడ్వాన్స్ అవుతున్నారో, ఆత్మ సాక్షాత్కారం జరిగిందో, లేకపోతే అలా విజ్ఞానవంతుడయ్యాడు. సో అసలు లాభం ఎవరైతే పొందుతున్నారో భగవద్గీత భాగవతం చదివి వాళ్ళు మళ్ళీ మళ్ళీ చదవాలనుకుంటారు, మళ్ళీ మళ్ళీ చదువుతారు. ఎందుకు అంటే ప్రతిసారి చదివిన ఇక్కడ ప్రభుపాదుల వారు రాశారు, వేల సార్లు మీరు భగవద్గీత చదివినా ప్రతిసారి మీరు ఒక కొత్త ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆస్వాదిస్తారు అని. ఇది ప్రత్యేకత అనమాట, భగవద్గీత భాగవతం యొక్క ప్రత్యేకత.
ఏవం ఉగ్రశ్రవా పృష్టః ఋషిభిర్నైమిషాయనైః భగవత్ అర్పితాధ్యాత్మస్తానాః శ్రూయతామితి. సో ఈ విధంగా అడగగ్గా అక్కడున్న నైమిషారణ్యంలో ఉన్న శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామి ఎవరైతే రమమహర్షుని యొక్క సుతుడో, అప్పుడు ఎవరి మనస్సు అయితే ఎల్లప్పుడూ భగవంతుడి లీలాస్మరణంలో నిమగ్నమై ఉంటుందో అప్పుడు ఆ సూత గోస్వామి అన్నాడు, సరే నేను ఇప్పుడు మీకు చెప్తాను వినండి. సో సూత ఉవాచ. నెక్స్ట్ సూత ఉవాచ హరేర్ధృతక్రోధతనో స్వమాయయ నిశమ్య గోరుద్ధరణం రసాతలాత్ లీలాం హిరణ్యాక్షమవజ్ఞయా హతం సంజాత హర్షో మునిమాహ భారతః. సూత గోస్వామి ఏమంటారంటే ఇక్కడ విదురుడికి చెప్తున్నారనమాట. ఏమని? ఓ భారత వంశీయుడైన విదురుడు సూత గోస్వామి ఇక్కడ శౌనకాదృష్టికి చెప్తున్నారు. ఆ విదురుడు భారత వంశీయుడైన విదురుడు ఇలా భగవంతుడి వరహల్లీలను విని ఎంతో ఆనందించాడు. ఇప్పుడు మళ్ళీ పృథివీ పునర్రక్షించాడు, భగవంతుడు పునఃస్థాపితం చేశాడు. తర్వాత హిరణ్యాక్షుని వధించేశాడు. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు విదురుడు ఆ యొక్క మైత్రేయుని ఇలా అడిగాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో నెక్స్ట్ శ్లోకం నుంచి విదుర మైత్రేయ సంవాదం అనేది స్టార్ట్ అవుతుంది. అది మనం రేపు చూద్దామంట, రేపు వెళ్ళండి. సో ఈరోజు ఇక్కడే నేను మన చర్చని ముగిస్తాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదికి జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.